నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు మన రెసిపీ అయితే ఇలా వండుకొని వార్చిన అన్నం కానివ్వండి, ఇలా మిగిలిపోయిన అన్నం కానివ్వండి, పొడి పొడిగా వచ్చేటట్టు మన స్టైల్లో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. రైస్ క్వాంటిటీ తక్కువే కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులోకి ఒక చిటికెడు షాజీరా, మరి ఎక్కువ కాకుండా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇది చిటపట్లాడుతున్నప్పుడు ఒక పావు కప్పు బీన్స్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇదైతే నాదంతా ఫ్రెష్గా లేదు, బీన్స్ అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటే ఇలా అన్నం మనం తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే అందులోకి ఒక పావు కప్పు కన్నా కొంచెం తక్కువే క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. అంతలోపు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. కొన్ని అలాగే పెట్టుకొని మళ్ళీ అన్నం వేసిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. కొన్నింటిని అయితే ముందు వేసుకుందాం. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సోయా సాస్ ఒక 1/2 టీ స్పూన్ వరకు, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వరకు, ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకా చిల్లీ వెనిగర్ ఇది ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న బౌల్ రైస్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకుందాం. ఇంకా ఇందులోకి బఠానీ, క్యాబేజీ ఇవి కూడా వేస్తే చాలా బాగుంటుంది, కానీ ఇంకా నా దగ్గర అయితే అవి లేవు. ప్రస్తుతానికైతే ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇవి మాత్రమే వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఉప్పు యాడ్ చేసిన తర్వాత దీనిలోకి ఒక చిన్న ప్యాకెట్ అండి, ఇది మ్యాగీ మసాలా, ఇది వేస్తే రైస్ అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం ఇలా వేసిన తర్వాత అన్నాన్ని, బీన్స్, క్యారెట్ ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందాం. రైస్ని ఇలా కలుపుకున్న తర్వాత మొత్తాన్ని మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ పైనుంచి మరికొన్ని వేసుకుందాం. వేసి 1 నిమిషం పాటు ఇలాగే ఉంచేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంకా రైస్ని మరోసారి కలిపేసుకుందాం. రైస్ రెడీ అయిపోయినట్టే. ఇంతకుముందు ఒకసారి చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అదే ప్రొసీజర్లో మళ్ళీ చేసిన అనమాట. ఇందులోకి ఇంకా బఠానీ యాడ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా లేదు కాబట్టి వేసుకోలేదు, అంతే.